హలో, దిస్ ఈజ్ అను. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా కార్డియాక్ ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాము. కార్డియాక్ ఇష్యూస్ అంటే గుండెకి సంబంధించిన సమస్యలు. నడుస్తూనే హార్ట్ అటాక్ లాంటిది రావడం, గుండె నొప్పి, గుండెపోటు అంటారు కదా. సో ఇటువంటివి రావడం, పడిపోవడం వెంటనే ఆన్ ది స్పాట్లో. అంటే డాక్టర్స్కి కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. అండ్ కొంతమంది చూసుకుంటే గేమ్ చేంజర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఏముంటుంది. సో అంటే ఒక ప్రొఫెషన్ని మనం ఎవరిలో ఎప్పుడు ఎలా వస్తుందో ఈ కార్డియాక్ డిసీజ్ అనేది మనం చెప్పలేకపోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకు అసలు ఎప్పుడైతే ఈ గుండెపోటు, ఈ కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అని మనం చెప్పుకుంటే ఫస్ట్ ఏ పర్సన్ అయినా కూడా ఫస్ట్ కొన్ని మంచి అలవాట్లు ఉండడం, అండ్ చెమట పోసేటట్టు హార్డ్ వర్క్ చేయడం, బ్యాడ్ ఫ్యాట్స్ తక్కువగా తినడం, షుగర్ తగ్గించి తీసుకోవడం, ఫిజికల్ వర్క్ చేయడం. సో ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కార్డియాక్ ఇష్యూస్ రాకుండా ఉండినట్లు మనకి WHO కొన్ని చెప్పింది. సో అయితే మనకి గుండె జబ్బులు రాకుండా ఉండాలి అన్నా, అండ్ కొలెస్ట్రాల్, మనకి హార్ట్లో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా ఉండాలి అన్నా, సో ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్కువగా కొవ్వు ఉండేది కాకుండా మంచి కొవ్వు ఉండే పదార్థాలు లిమిట్గా తినడం మంచిది. సో గుడ్ కొలెస్ట్రాల్ ఉండేవి ఎక్కువగా అంటే తినకూడదు, లిమిట్లో తినాలి. బ్యాడ్ ఫ్యాట్స్ ఉండేవి తగ్గించాలి. అండ్ దానితో పాటు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోవడం ఇంకా మంచిది మన హార్ట్కి. అండ్ దానితో పాటు బాగా స్వెట్ వచ్చేటట్టు వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం, అండ్ ఎక్సర్సైజెస్ చేయడం ఎర్లీ మార్నింగ్, అది కూడా మన హార్ట్కి చాలా చాలా మంచిది. అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిప్పింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ మనకి కార్డియాక్ ఇష్యూస్ కి. సో మనము స్కిప్పింగ్ ఆడుతూ ఉంటాం కదా, చిన్న ఏజ్ అప్పుడు బాగా ఆడుతుండేవాళ్ళు. సో బట్ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు. ఏ స్కిప్పింగ్కి, ఏ గేమ్కి అయినా కూడా ఒక ఏజ్ లిమిట్ అనేది లేదండి. కాకపోతే వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఈ గేమ్ వీళ్ళు ఆడకూడదు, ఆడొచ్చు అని చెప్తున్నారు. కానీ ఏ బుక్లోనూ మనకి రాయలేదు. మీ బాడీ సపోర్ట్ చేస్తూ మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మీరు ఆడగలిగితే స్కిప్పింగ్ అటువంటివి ట్రై చేయండి. ఒక్కసారిగా మీరు 100 చేయాలి, 200 చేయాలి కాకుండా స్టార్టింగ్ 5, ఆఫ్టర్ 10, ఆఫ్టర్ 15, 20 అలా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండండి మీ యాక్టివిటీస్ని. ఒక్కసారిగా కూడా ఏ ఎక్సర్సైజ్ కూడా మీరు బలవంతంగా చేయొద్దు. ఎందుకు అంటే మళ్ళీ మీకు నడుములు పట్టేయడం, కాళ్ళు పట్టేయడం, లేదు అంటే మజిల్ క్రాంప్స్ రావడం, స్వెల్లింగ్ రావడం ఇలాంటిది ఉంటుంది. స్లోగా స్టార్ట్ చేయండి. బాడీ అనేది మీకు అప్పుడు బాగా రెస్పాండ్ అవుతుంది ఈ ఎక్సర్సైజెస్కి. సో ఇదండి. అయితే చాలామంది గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా ఉండాలి అన్న, అండ్ హార్ట్ అటాక్స్ అలాంటివి రాకుండా ఉండాలి అన్న మన ఆయుర్వేదంలో చాలా మంచి హెర్బ్స్ ఉన్నాయి. సో అందులో మేము ఎక్కువగా సజెస్ట్ చేసేది అయితే అర్జున. సో అర్జున పౌడర్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది గుండెకి. సో చాలామంది నాకు తెలిసిన నా క్లయింట్స్కి అందరికీ నేను అదే సజెస్ట్ చేస్తాను. అండ్ మన దగ్గర కూడా అర్జున పౌడర్ అవైలబుల్గా ఉంది. ఎవరికైనా హార్ట్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అన్నా, అండ్ దానితో పాటు ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందనుకోండి, అది కరగాలి అన్నా, సో అర్జున పౌడర్ ఈజ్ ద బెస్ట్ పౌడర్. సో అది కూడా మార్కెట్లో కల్తీవి కూడా అమ్ముతున్నారు. సో మన దగ్గర అయితే న్యాచురల్ అర్జున పౌడర్ అనేది మనకి దొరుకుతుంది. అర్జున బెరడు తెప్పించి దాన్ని మనం పౌడర్ చేసి మనం పేషెంట్స్కి అనేది ఇస్తున్నాము. సో కావాల్సిన వాళ్ళు మీకు ఈ స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. మీకు పౌడర్ కావాలి అన్న అవైలబుల్గా ఉంది, లేహ్యము అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కషాయం కూడా మన దగ్గర దొరుకుతుంది. సో ఈ అర్జున బెరడుతో చేసింది. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.